పాడినాను, అన్నింటిలో నటించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ 5గురు సినిమాలో పాడటం జరిగింది. దాని తర్వాత గల్లీ సిన్నదనే సినిమాలో పాడటం జరిగింది. రీసెంట్గా 23 సినిమా, ఈ సినిమా రాజు రాజకొండ గారు మొదటిగా మల్లేశం సినిమా తీశారు, తర్వాత మెట్రో AM సినిమా తీశారు. చాలా అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి సినిమాలు. ఈ సినిమాలో నాది యూట్యూబ్లో చూసుకుంటూ నేను పాడినటువంటి పాటలల్లా ఒక పాటని సారి సెలెక్ట్ చేసుకొని మ్యూజిక్ డైరెక్టర్ గారు రాబిన్ గారికి చెప్పి నన్ను ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించుకొని పాట పాడటం జరిగింది. మన వరంగల్ శంకరన్ గారు రాసినటువంటి పాట, కోసి కొయ్యంగానే కోడికోత మానేసి కైలాసము నేను పోయినానంటూ ఈ పాటను పాడించడం జరిగింది. మరి ఈరోజు మన ఖమ్మం జిల్లా కళాకారులు నేనే కాదు ఇంకెంతో మందిని కూడా ఇలా ముందుకు పోవడానికి గల కారణం ముఖ్యంగా కళా సంస్థలు అయితే, ముఖ్యంగా ఇంకా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీరు లేకపోతే మా కళాకారులు, మా మాట లేదు, మా పాట లేదు. కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న కళాకారులు అందరూ కూడా దాదాపు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు రావడానికి కూడా ప్రత్యేకంగా పరోక్షంగా కూడా మొత్తం మీడియా వాళ్ళే. కాబట్టి మీ అందరూ కూడా మా కళాకారులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నెల 16వ తారీఖున 23 అనే సినిమా చాలా తెలుగు, తమిళ్, హిందీ 3 భాషలలో కూడా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇది మొత్తం కూడా జైలుకు పోతే క్షణికావేశాలు, జైలుకు పోతే ఎంత బాధపడాల్సి వస్తుందో, కుటుంబాలు ఎన్ని చిన్నభిన్నమవుతాయి అనేది దీని యొక్క వృత్తిరత్వం. కాబట్టి ఈ సినిమాని అందరూ కూడా చూసి ఈ సినిమాని విజయవంతం చేసి ప్రోత్సహించవలసిందిగా తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు థ్యాంక్ యూ అండి. మరి ముఖ్యంగా ఈ 23 సినిమా అనేది గత చరిత్రను తెరపైకి తీసుకొచ్చేటువంటి అంశంతో కూడుకున్నటువంటి సినిమా ఇది. దీన్ని ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారని, ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ సినిమాలో తమ్ముడు జాన్ పాడినటువంటి పాట చాలా బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం. ఆ పాట పాడినందుకు జాన్కి ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున, నా ఎన్సౌండ్ స్టూడియో తరఫున కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓకే, ఒక సినిమా అవకాశం తీసుకొని అవకాశంలో పాట పాడారు. మన ఖమ్మం జిల్లాకి ఎంతో సంతోషదాయకమైన విషయం. ఒక మన కళాకారుడు, ఖమ్మం జిల్లాకి సంబంధించిన కళాకారుడు పెద్ద ఎత్తున ఎదగడం, ఒక సినిమా లెవెల్లో పాటలు పాడడానికి ప్రేరేపితం అవ్వడం, ఆయనకు అవకాశాలు రావడం, అవకాశాలను అందిపుచ్చుకొని ఎట్లా ముందుకు పోవాలనే ప్రయత్నం చేసే క్రమంలోనే ఒక అద్భుతమైన సినిమా 23 అనే సినిమాలో అవకాశం దొరకడం కూడా చాలా సంతోషం. ఆ సందర్భంగా నేను వారిని కంగ్రాచ్యులేట్ చేస్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు సామాజికంగా ఏదైతే స్థితిగతులు, సామాజిక పరిస్థితులు నడుస్తూ ఉన్నాయో, ఆ రోజుల్లో మన రవి గారు చెప్పినట్టు ఆ రోజు జరిగిన దుర్ఘటనకి దాన్ని సందర్భంగా తీసిన సినిమా అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ రోజు ఉన్న స్థితిగతులు ఏంటి, ఆ రోజు సామాజిక పరిస్థితులు ఏంటి, చారిత్రక సంఘటనలు ఏంటి, ఇవన్నిటినీ క్రోడీకరించుకొని ఒక థీమ్గా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. అత్యద్భుతమైన మంచి కళా శిల్పంగా నిలబడిపోవాలని ఈ సందర్భంగా ఆ సినిమాని నిర్వహించిన డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరియు మరి ఒకసారి ఖమ్మం జిల్లా తరఫున జాన్ గారి బృందానికి మనం అందరం ఖమ్మం జిల్లా తరఫున ఆయన్ని మనం కంగ్రాచ్యులేట్ తెలియాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మరి ముఖ్యంగా నాతో పాటు ఈ వేదికను అలంకరించుకోవడానికి వచ్చిన పెద్దలు, కళా తపస్వి డాక్టర్ నాగవతిని రవి గారు, ఏసీపీ గారు, డీడీ గారు, మరియు లింగాల రవి, మరియు జాన్, ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అత్యంత అఖండితమైన విజయవంతంగా చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుతా సెలవు తీసుకుంటాను. జై భీమ్. 23 అనేది ఒక ప్రత్యేకంగా కనబడుతుంది మనకి. అది ఏ విధంగా అంటే హాలీవుడ్లో జేమ్స్ బాండ్ 007 లాగా అదొక బ్రాండ్ అన్నట్టు. ఇది కూడా 23 అనేది ఒక బ్రాండ్. ఇందులో చాలా చక్కగా మన రాచకొండ రాజు గారు, నిర్మాత కమ్ డైరెక్టర్ గారు, క్షణిక ఆవేశాల వల్ల జరిగే అనార్థాలను ఏ విధంగా ఉంటాయనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా మన ఖమ్మం కుటుంబంలో సభ్యుడు అయినటువంటి జానీ గారు ప్రత్యేకంగా ఒక ఫోక్ పాట పాడడం జరిగింది. చాలా అద్భుతంగా పాడడం జరిగింది. అలాగే మన ఖమ్మం జిల్లాలోని కళాకారులందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. సరిగ్గా రాత్రి నేను నిద్రపోతున్న 10:30 నేను నిద్రపోయే టైంలో తమ్ముడు ఫోన్ చేశాడు. సార్ ఏమనుకోకండి డిస్టర్బ్ చేస్తున్నాడు, తమ్ముడు చెప్పమ్మా అన్నాను.
రేపు నా కార్యక్రమం ఉంది అందుకని ఏ టైం ఉన్నా ఎక్కడున్నా నేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మీ కార్యక్రమం నేను వస్తానని చెప్పాడు. మరి ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టు మరి సినిమా రిలీజ్ కాబోయే ముందు కొంత అవుట్లైన్స్ లాగా చెప్తారు. మరి అందులో అవుట్లైన్స్ ఏదో చిన్నగా కొన్ని విషయాలు అయితే చెప్పినట్టున్నారు. మరి వాటికి చాలా దగ్గరగా చూసిన వాడిని, దగ్గరగా ఆ పక్క గ్రామమే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడ ఏమంటారు బియ్యం బస్తాలు వడ్ల బస్తాల మీద వాళ్ళ పేర్లతో సహా ఆ పేర్లతో తీసేసి ఆ సముద్రంలో అని కాలువలో పడేసిన పేర్లన్నీ కూడా మా అమ్మమ్మ వాళ్ళ గ్రామంలో విరిగడికి అవన్నీ కూడా అది ఇంటర్మీడియట్ చదివే వయసులో ఆ సన్నివేశాలన్నీ కూడా విన్నప్పుడు చూసినప్పుడు టీవీలో చదివినప్పుడు ఎంటికలు ఇట్లా గూస్ బంప్స్ అని అంటారు ఇంగ్లీష్లో, ఎంటికలు రికార్డ్స్మెంట్ అయ్యాయి. మరి అట్లాంటి చక్కని కొత్త సమాజానికి కొత్త తరానికి మరి ఏం జరిగింది ఏం కదా చెప్పే విషయాలు నిజంగా కూడా చాలా సంతోషం. అంత మంచి సినిమాకి రాబోయే సినిమాకి మరి త్వరలో రిలీజ్ కాబోయే సినిమాకి మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముద్దుబిడ్డ చాలా చాలా చక్కని పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలుపెట్టే మంచి సినిమాలలో పాటలు రాసినటువంటి ఒక కవి గాయకుడు, నా ఆప్త మిత్రుడు, నా సోదరుడు జాన్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి రిలీజ్ కాబోయే సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాను. యథార్థ సంఘటనలకు నిలువుటెత్తు అర్థంగా తీసిన ఈ చిత్రం పేరు 23 ఇప్పుడు రాజమౌళి గారు ఆర్, రామ్ చరణ్ గారు ఆర్, ఎన్టీఆర్ గారు ఆర్, RRR ఎలాగనో ఈ చిత్రానికి ప్రత్యేకమైన 23 అని పెట్టారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కులాలు మతాలు ఇలా భేదాభిప్రాయాలతో మనం 70 సంవత్సరాలు ముందుకు పోయినా కానీ ఇంకా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఏ ఒక్కటి కూడా అమలు జరగటం లేదు అనేది నగ్న సత్యం. అట్లా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక చాలా చెడు వార్త అది. చుండూరు సంఘటన రాచకొండ రాజుగారు వాస్తవ పరిస్థితుల ఆధారం చేసుకొని అతి గొప్పగా నిర్మించిన చిత్రం 23 రేపు 16వ తారీఖు నాడు సెన్సార్ కూడా అయిపోయింది. ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా సెన్సార్ కూడా అయిపోయింది. కాబట్టి అది రేపు 16 రాబోతుంది. అందులో మనం తెలియకుండా మన ఖమ్మం జిల్లాలో ఉన్న కళాకారులు, సరే మేము పాత తరం వివి అప్పారావు గారు అయితే, నేనైతే, కేతినేని బాబు గారు అయితే మేము పాత తరం సినిమా ప్రొడ్యూసర్సు యాక్టర్సు, మేము పాతవాళ్ళం. ఇప్పుడు ఇవాళ కొత్త జనరేషన్కి ఎస్వి రంగారావు తెలుసు అంటే ఎస్వి రంగారావు అంటే ఎవరు అని అడిగే పరిస్థితి ఉంది కొత్త జనరేషన్కి. అట్లానే నేను యాక్ట్ చేసిన సినిమాలో, నేను తీసిన సినిమాలో అవన్నీ చెప్తే ఫేసులు ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్గా ఉంటుంది పాతవి. ఇవాళ కొత్త జనరేషన్లో ఇవాళ జాన్ నిజంగా ఎవరో చెప్పిన ఒక సామెత, మనిషికి అన్ని అవయవాలు ఉన్నా కానీ అన్ని ఆలోచనలు అన్ని మనసులు పగడబందీగా ఉండవు. కానీ మన అన్ని అవయవాలు ఉన్న కళాకారుల్లో కూడా అంత గొప్ప కళ లేదు. ఇవాళ జాన్ దాదాపు 4 సినిమాల్లో ఇది 4వ సినిమా పాటలు పాడటం జరిగింది. రామ్ చరణ్, సినిమా యాక్టర్ రామ్ చరణ్ బర్త్డేకి మన కుర్రోడు రాసిన పాటే మన బర్త్డేకి అది ఆ పాటను పాడించడం జరిగింది. అంటే మనం మట్టిలో మాణిక్యాలాగా ఉన్న కళాకారులో ముఖ్యంగా మన సుధాకర్ మిమిక్రీ సుధాకర్ అంటారు, నల్లగాని సుధాకర్. దాదాపు 3 సినిమాల్లో విలన్ పాత్రలు వేయటం జరిగింది. అట్లా మన లోకల్లో ఉన్న కళాకారులు చాలామంది కూడా ఇవాళ మట్టిలో మాణిక్యాలాగా ఉన్నారు. ఆ మట్టిలో మాణిక్యమే ఇవాళ జాన్ పాడిన పాట 23వ తారీఖు నాడు చాలా మనకు తెలిసిన పాటే. అది రోమాలు నిక్కరపుడిచేలా ఉన్నాయి. ఆ పాట చాలా గొప్పగా ఉంది, తెలిసిన పాటే. అంత బాగా పాడాడు మన జాన్.
మన జాన్ని మన కళాకారులు, మన విలేకరులు, అందరూ ప్రెస్ మీడియా అందరూ కూడా జాన్కి ఒక్కసారి అభినందించాల్సిందిగా కోరుతున్నాను.